నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. జుట్టు ఈ రోజుల్లో జుట్టును కాపాడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాటరు పొల్యూషను ఇలాంటివన్నీ కాలుష్యం వల్ల నీళ్ళు కలుషితం కావడం, నీళ్ళు పాడైపోవడము, నీళ్ళల్లో సోడియం ఎక్కువ ఉండడం, ఇలాంటి వాటర్లో మనము వాడుతున్నాము. ఇప్పుడు ఎంత ఫిల్టర్ చేసినా, ఎంత మనం కెమికల్ ఏదైనా కలిపి తీసుకున్నా కూడా నీళ్ళు అనేది చాలా విపరీతంగా శరీరాన్ని కానీ జుట్టును కానీ కొద్దిగా డామినేషన్ చేస్తుంది. ఇంకా ఈ ఎండాకాలంలో వాటర్ అనేది ఇంకా తక్కువైపోతుంది కదా. ఇప్పటి నుంచి కాదు, ఇది చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి అందరికీ ఎవరిని చూసినా జుట్టు ఊడిపోతుంది అంటున్నారు కదా. దానికి ఒక చిన్న చిట్కా చెప్తున్నాను. వాటర్ వల్ల ఎలా మనం తప్పించుకోలేము. ఎందుకంటే ఇంకా మనం వాటర్ తాగక తప్పదు, స్నానాలు చేయక తప్పదు. ఇవన్నీ మనకు డైలీ వారి పనులు కాబట్టి జుట్టు ఊడిపోకుండా గ్లోత్గా రావాలంటే నేను చక్కని చిట్కా ఒకటి చెప్తాను. అది మీరు తప్పకుండా, మీకు వీలైతే తప్పకుండా పాటించుకోండి. అలాగే సుండు, ఒక్కొక్కరి పిల్లల్లో పేలు సుండ్రు బాగా విపరీతంగా ఉంటుంటుంది. ఒక్కొక్కరికి ఇలా దులిపితే సుండ్రు అనేది తెల్లగా పడిపోతుంటుంది. ఆ సుండ్రు పోవడానికి కూడా చిన్న చిట్కా చెప్తాను. ముందు సుండ్రు ఎలా పోగొట్టుకోవాలనో చెప్తాను. వేపాకు తీసుకోండి. వేపాకు అంటే ముదిరిపోయిన వేపాకు కాదు, లేత వేపాకులు ఉంటాయి కదా. ఆ లేత వేపాకులను తీసుకొని అందులో కాస్తంత సాల్ట్ వేసి బాగా మెత్తగా నూరండి. మెత్తగా అంటే మెత్తగా, పెరుగు ఎలా ఉంటుందో ఆ టైప్లో బాగా మెత్తగా నూరుకొని తలకు పట్టించుకోండి. తలకు పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా అది ఏం చెడు చేయదు. వేపాకు అనేది చాలా ఆయుర్వేద పరంగా చాలా మంచిది. ఆరోగ్యానికి సలవ చేస్తుంది. ఏదైనా ఎక్కువ వేడి ఉన్నా కూడా సలవ చేస్తుంది. తర్వాత శరీరంలో ఏదైనా కురుపులు, తర్వాత ఇలాంటి ఇన్ఫెక్షన్లు, సుండ్రు ఇలాంటివి ఉన్నా కూడా తొందరగా అరికడుతుంది అన్నమాట. వేపాకు చాలా మంచిది. చాలా ఆయుర్వేద పరంగా ఇప్పటి నుంచి కాదండి. వేపాకు ఇంటి పక్కన వేప చెట్టు ఉంటే ఒక దేవత మనల్ని రక్షించినట్లే అనుకోవాలి. అలాంటి వేప చిగుళ్ళను తీసుకొచ్చి అవి బాగా ఒక ఆస్తంత ఉప్పేసి బాగా నూరి తలకు పట్టించి ఒక్క అరగంట సేపు ఉంచారనుకోండి. ఆ తర్వాత వేడి నీళ్ళతో శుభ్రంగా తలస్నానం చేయిస్తే సుండ్ర అనేది అస్సలు లేకుండా పోతుంది. పేలు కూడా అస్సలు ఉండవు. ఈ చిన్న చిట్కా మీరు పాటించండి. చక్కగా ఆరోగ్యానికి ఆరోగ్యము. ఆయుర్వేద పరంగా వేపాకు చాలా మంచిది శరీరానికి. ఆ తర్వాత జుట్టు ఊడిపోతుంది అనుకునే వాళ్ళకి మందారం ఆకులు ఉంటాయి కదా. మందారం ఆకులు, కరివేపాకు, కాస్తంత వేపాకులు, ఈ మూడు బాగా బాగా మెత్తగా నూరుకోవాలి. నూరుకొని అది కూడా తలకు పట్టించుకొని ఒక అరగంట సేపు అలా ఉంచేసిండ్రు అనుకోండి. జుట్టు అనేది సిల్క్గా చాలా బాగుంటుంది. నలుపు వస్తుంది, జుట్టు నలుపు అవుతుంది. తర్వాత జుట్టు అనేది గ్లోత్ వస్తుంది. ఊడిపోయిన జుట్టు పోయినా కూడా మళ్ళీ ఆ ఊడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ జుట్టు అనేది మొలవడానికి వీలుంటుంది. ఒక్కొక్కరికి చూడండి, ఒక 40 ఏళ్లకు 50 ఏళ్లకు సగం తల అవుతుంది. ఎందుకంటే బట్టతల అంటారు చూడండి. మగవాళ్ళకు వస్తుంది, ఆడవాళ్ళకు కూడా ఈ మధ్యన బట్టతలలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇటువంటి కాలుష్యం వల్ల మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు అనేది ఊడిపోతుంది. తర్వాత ఊడిపోయిన జుట్టు రాకుండా ఆగిపోతుంది అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేయండి. మంచిగా ఒక అరగంట సేపు బాగా మర్దన చేసుకొని, జుట్టుకే కాదండి, ఆ నూరిన పేస్టును జుట్టు ఒక్కటే జుట్టు కోసమే కాదు, తలకు పట్టించండి. బాగా మాడ నుంచి లోపలికి ఇలా శరీరానికి అంటేటట్టుగా, లోపల శరీరానికి అంటేటట్టుగా బాగా పట్టించినంటే మీరు దురదలు కానీ ఇలాని ఏదైనా ఇన్ఫెక్షన్లు కానీ పేర్లు కానీ
ఇంకా ఇవన్నీ మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయని నేను గ్యారెంటీగా చెప్తున్నాను. మందారము ఆకులు, కరివేపాకు, వేపాకు 3 సమపాళ్ళుల్లో తీసుకోండి. 3 సమపాళ్ళుల్లో తీసుకొని బాగా నూరి, ఇంకా దాంట్లో ఏమో వేనక్కర్లేదు, వేస్తే కొద్దిగా సాల్ట్ వేసుకోండి, లేదంటే అది కూడా అవసరం లేదు. మెత్తగా పట్టించుకొని బాగా ఒక అరగంట సేపు ఉంచుకొని వేడి నీళ్ళతో స్నానం చేయండి. చాలా గ్లోత్ వస్తుంది. జుట్టు అయితే బాగా జుట్టు ఉన్న వాళ్ళకు బాగా మెరుస్తుంది. ఈ జుట్టు సిల్కీగా బాగా మెరుస్తుంది. చాలా ఫ్రీగా జుట్టు అనేది ఇట్లా పట్టుకుంటే మృదువుగా అనిపిస్తుంది. మీకు ఇలాంటి ఒక్కసారి 2 సార్లు చేశారంటే మీరు వారానికి 2 సార్లు చేసుకోవాలని అనిపిస్తుంటుంది. నేను చెప్పిన చిన్న చిన్న చిట్కాలు పాటించండి, చాలా అద్భుతమైన ఫలితం దొరుకుతుంది. ఇంకొకటండి, మెంతులు రాత్రిపూట నానబెట్టుకొని, మామూలుగా అంటే 2-3 స్పూన్లు అండి, బాగా రాత్రి నానబెట్టుకున్నారనుకో ఉదయం వరకు బాగా అవి బాగా ఉబ్బుతాయి. ఉబ్బిన దాంట్లో దాన్ని బాగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టి బాగా మెత్తగా, అది కూడా మెత్తగా మిక్సీ పట్టి జుట్టు పట్టించి, అది కూడా అంటే రోజు ఒకటి చేయండి, మీరు అన్నీ ఒకేసారి చేయమంటలేదు. అది కూడా పేస్టును జుట్టు పట్టించుకొని మీ ఉదయం పూట పట్టించుకున్నారనుకో పని అంతా అయిపోయే వరకు అలాగే ఉంచేసుకొని స్నానం చేశారనుకోండి, అది కూడా జుట్టు అనేది స్మూత్గా, మృదువుగా, సిల్కీగా చాలా అందంగా ఉంటుంది. ఇంకొకటి ఎగ్గు అయితే అందరికీ తెలిసిందే, కానీ కొద్దిగా స్మెల్ వస్తుంటుంది. ఆ స్మెల్ పడని వాళ్ళు ఎగ్గు వాడరు కదా. ఆ ఎగ్గును కూడా బాగా చిలకొట్టి బాగా జుట్టుకు ఆ ఎగ్గులో కాస్తంత నిమ్మరసం కలిపి జుట్టు పట్టించండి. అది కూడా అద్భుతమైన ఒక మెడిసిన్ అనుకోవాలి. అలా ఇది కూడా ట్రై చేయండి. చిన్న చిట్కాలతో మన ఆరోగ్యాన్ని, మన జుట్టును కాపాడుకోవచ్చు. ఒక 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు సగం జుట్టు ఊడిపోయి విగ్గులు పెట్టుకోవడము, కొనుక్కొచ్చుకున్న విగ్గులు ఏ రకంగా ఉంటాయో అవి కూడా అవి అతికించుకొని తీసుకొని జుట్టుకు అతికించుకొని తీసుకొని పెడతా ఉంటే ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. అలా అని పాపం ఏం చేస్తారు మరి, జుట్టు ఊడిపోయినప్పుడు విగ్గులతోటే మెయింటైన్ చేసి గడుపుతున్నారు. ఇలా ఉన్న జుట్టును ఊడిపోకుండా, రాలిపోకుండా, ఇంకా కొంచెం గ్లోతు వచ్చే దానికి నేను చిట్కాలు చెప్పాను. కొంతమందికి అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినా కూడా జుట్టు అనేది ఎక్కడా కానీ కదలదండి, ఊడిపోదు, కదలదు. ఊడిపోయినా కూడా 2-3 పీసులు ఊడిపోతాయేమో కానీ మళ్ళీ అదే స్థానంలో బారెడు జుట్టు ఉంటుందండి. ఒక్కొక్కరికి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా చూస్తాం కదా, ఒక్కొక్కరు కొప్పు కట్టుకుంటే ఇంతింతలా కొప్పులు పడుతుంటాయి. జడ వేసుకున్నా కూడా బారెడు జడ వేసుకుంటే కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఏమో శాస్త్రం చెప్తారు చూడండి, ఎంట్రుకలు ఉన్నమ్మంట ఏ కొప్పు అయినా కడుతుందంట. అలాగా ఎంట్రుకలు ఉంటే ఎన్ని రకాలైన కొప్పులు కట్టుకోవచ్చు, డిజైన్లు వేసు. ఇప్పుడు అంతా మేకప్ సెంటర్లు వచ్చినప్పటి నుంచి మేకప్లు చేయించుకోవడము, ఈ మేకప్ల వల్ల కూడా కొద్దిగా శరీరం పాడవుతుంది, జుట్టు పాడవుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిట్కాలు మన ఇంట్లో ఉన్న ఆయుర్వేద పరంగా చిన్న చిట్కాలతో మనం మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే నేను చెప్పిన విధం పాటించండి.